తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఇవాళ అంత మేజర్ ఇన్సిడెంట్కి సంబంధించి ఒక్క మాట మాట్లాడాల. ఓ పక్కన జరిగినటువంటిది కళ్యాణదుర్గంలో దాంట్లో వైసీపీ వాళ్ళని కొట్టారని రాసుకొచ్చారు. అదే సందర్భంలో మంగళగిరిలో జరిగినటువంటి సంఘటన ఏంటి, తాడేపల్లి సిఎస్ఆర్ కళ్యాణవనపురం రోడ్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్త మేకా వెంకటరెడ్డి మీదకి దాడికి దిగారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల చుట్టూ బైకులతో రౌండ్లు వేస్తూ గొడవ చేశారు. ఏంటి అల్లరని ప్రశ్నించినందుకు మేకా వెంకటరెడ్డిని బైక్తో గుద్దించి వెళ్ళిపోయారు. ఆ వెంకటరెడ్డి తలకి బలమైన గాయం తగలడంతో వెంటనే హాస్పిటల్కి తరలిస్తే చనిపోయారన్నటువంటిది వైసీపీ వాళ్ళు చెప్తోంది. మేకా వెంకటరెడ్డికి మొదట బ్రెయిన్ డెడ్ అయింది, ఇప్పుడు తాజాగా ఆయన మరణించారు. బట్ దీని మీద తెలుగుదేశం అనుకూల మీడియా ఏమాత్రం మాట్లాడదు. జగన్ మీద రాయి వేసినా జగన్దే తప్పు, వైసీపీ కార్యకర్త చనిపోయినా వైసీపీ వాళ్ళదే తప్పించి అసలు మనం అరాచకం వైపుకి రాష్ట్రాన్ని తీసుకెళ్దాం అనుకుంటున్నామా, దుర్మార్గం చేద్దాం అనుకుంటున్నామా, లేకపోతే ఈ రాష్ట్రాన్ని మళ్ళీ రౌడీల చేతికి అప్పచెప్దాం అనుకుంటున్నామా, అరాచక రాజ్యాన్ని మళ్ళీ పునరుద్ధరిద్దాం అనుకుంటున్నామా, ఫ్యాక్షనిస్ట్ రాజ్యాన్ని తెద్దాం అనుకుంటున్నామా, అసాంఘిక శక్తులకు అడ్డాగా మారుద్దాం అనుకుంటున్నామా, బీహార్ లాగా తయారు చేద్దాం అనుకుంటున్నామా? ఇది పార్టీ కాదు చెప్పాల్సింది, పార్టీ అనుకూల మీడియా.